ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అన్స్కిల్డ్ ఇంజనీర్. ఇవాళ ఈ వీడియోలో ఒక థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అసలు ఏం చేయాలి, అసలు ఏం చేస్తున్నాడు అని డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఓకే, లెట్ మీ టెల్ యూ సంథింగ్ రియల్. జస్ట్ ఇమాజిన్ యువర్ వేకప్ వన్ డే ఇన్ యువర్ థర్డ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్. You open your laptop and scrolling through Instagram, and suddenly you see your friends. He got internship, someone else got placed, someone is building their projects, and you still confused, stuck and thinking about అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తున్నాను అని అక్కడే ఉండిపోతావు థింక్ చేస్తూ ఉంటూ. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వై దిస్ ఛానల్ ఎగ్జిస్ట్. అన్స్కిల్డ్ ఇంజనీర్ పర్ఫెక్ట్ స్టూడెంట్స్ కోసం కాదు, రియల్ స్టూడెంట్స్ కోసం, హూ ఆర్ కన్ఫ్యూజ్డ్, హూ ఆర్ లాస్ట్, హూ వాంట్ ఇంప్రూవ్. బికాస్ ఐ ఆల్సో బిలీవ్ వన్ థింగ్, స్కిల్స్ బోర్న్ అవ్వవు, బిల్డ్ అవుతాయి. సో ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం, థర్డ్ ఇయర్లో ఉంటే ఏం చేయాలి, ప్లేస్మెంట్ కావాలా, హయ్యర్ స్టడీస్ కావాలా, అండ్ ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ ఏంటంటే లెట్ గెట్ ఇన్ టు ఇట్. జస్ట్ ఇమాజిన్, ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు ఫుల్ చిల్గా ఉంటాడు. క్లాస్కి వెళ్తాడు, ఎగ్జామ్స్ పాస్ అవుతాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు. అతనికి ఒకటే ఫీలింగ్, ప్లేస్మెంట్స్కి ఇంకా చాలా టైం ఉంది అని. కానీ ఫైనల్ ఇయర్కి వచ్చాక రియాలిటీ ఒక షాక్ లాగా తగులుతుంది. ఇంటర్న్షిప్ లేదు, ప్రాజెక్ట్ లేదు, డిఎస్ఏ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవు. అప్పుడు అర్థమవుతుంది టైం ఉంది అని అనుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్ అని. ఇప్పుడు ఒక స్టూడెంట్ని తీసుకుందాం, లెట్ కాల్ హిమ్ అభి. అభి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యిద్ది, నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తా అని అనుకుంటాడు. సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయ్యిద్ది, ఇంకా ప్లేస్మెంట్కి టైం ఉంది కదా అని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తాడు. సడన్లీ థర్డ్ ఇయర్ వచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి ఫ్రెండ్స్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఒకరు ఇంటర్న్షిప్ చేస్తున్నారు, ఇంకొక లీడ్ కోడ్లో 300 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు, మరొకరు వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. అవి మాత్రం కన్ఫ్యూజన్లో పడిపోయాడు, అసలు నేను ఏం చేయాలి అని. ఫ్రెండ్స్, థర్డ్ ఇయర్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ లైఫ్. ఈ టైంలో తీసుకునే డెసిషన్స్ ఫ్యూచర్స్ని డిసైడ్ చేస్తాయి. జాబ్ కావాలా, హైయర్ స్టడీస్ కావాలా, గేట్ రాయాలా, ఎంఎస్ చేయాలా, ఎంబీఏ చేయాలా అని ముందు డైరెక్షన్ డిసైడ్ చేయాలి. ఎందుకంటే డెస్టినేషన్ తెలియకుండా జర్నీ స్టార్ట్ చేస్తే ఎక్కడికి చేరుకోలేము. మీరు ఒకవేళ ప్లేస్మెంట్స్ని టార్గెట్ చేస్తే ఫోకస్ చేయాల్సిన 6 థింగ్స్ ఏంటో చెప్తాయో వినండి. ఫస్ట్, లెర్న్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథాన్, C++. నెక్స్ట్, డిఎస్ఏ. థర్డ్ వన్, ఆంప్లిట్యూడ్. ఫోర్త్ వన్, ప్రాజెక్ట్స్. ఫిఫ్త్ వన్, ఇంటర్న్షిప్స్. సిక్స్త్ వన్, కమ్యూనికేషన్ స్కిల్స్. కంపెనీకి CGPA కన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఒక రోజు 10 అవర్స్ చదువుతారు, తర్వాత 15 డేస్ ఏం చేయరు. సక్సెస్ అలా రాదు. డైలీ 1 అవర్ కన్సిస్టెంట్గా వర్క్ చేయడం, వీక్లీ వన్స్ 10 అవర్స్ చేయడం కన్నా పవర్ఫుల్. చూజ్ వన్ డొమైన్. ప్రతి టెక్నాలజీ నేర్చుకోవాలని ట్రై చేయకండి, ఏదైనా ఒకటి నేర్చుకోండి. లైక్ AI, వెబ్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డాటా సైన్స్. ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని డీప్గా వెళ్ళండి. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ కాకుండా మాస్టర్ ఆఫ్ వన్ ఫీల్డ్ అవ్వండి. ఫ్యూచర్లో మీకు 2 వర్షన్స్ ఉంటాయి. ఒక వర్షన్ టైం ఉందని వేస్ట్ చేసుకున్న నేను, ఇంకో వర్షన్ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి లైఫ్ మార్చుకున్న నేను అని. ఈ వీడియో ఎందుకు వచ్చాము, ఇవాటికి ఇది చాలు. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్లో ఏ ఇయర్లో ఉన్నారో కామెంట్లో చెప్పండి. థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం కంప్లీట్ ప్లేస్మెంట్ రోడ్ మ్యాప్ కావాలంటే కింద కామెంట్స్లో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.